గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి నీ యొక్క పాదాల దగ్గర కొద్ది సమయం గడపడానికి, మీ మాటలు ఆలకించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మానవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటుందో మనం చూడబోతా ఉన్నాం. మనము చాలా మందిని ప్రేమిస్తూ ఉంటాం. మనం ప్రేమిస్తుంటున్న వ్యక్తులు ఎలాంటి వారై ఉంటారు అని మనం ఆలోచన చేస్తే వారు కూడా మనల్ని ప్రేమించేవారై ఉంటారు. మనం ప్రేమిస్తుంటున్న వ్యక్తులు ఎలాంటి వారిగా ఉంటా ఉన్నారంటే మన దృష్టికి మంచివారిగా ఉంటా ఉన్నారు. మనం ప్రేమించే వ్యక్తులు ఎలాంటి వారిగా ఉంటా ఉన్నారంటే మనకు చాలా సహాయకరంగా ఉండేవారిగా ఉంటా ఉన్నారు, కాదంటారా? మనము ఎవరినైతే ప్రేమిస్తా ఉంటా ఉన్నామో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా మనకు నచ్చిన వారే. వాళ్ళలో ఏదో ఒక క్వాలిటీ మనకు నచ్చుంటది, ఏదో ఒక లక్షణం మనకు నచ్చుంటది. మనకు నచ్చిన వారిని మనం ప్రేమించగలమా? ప్రేమించలేం. మనకు కీడు చేసేవాడిని మనం ప్రేమించగలమా? ప్రేమించలేం. మనల్ని దూషించే వాళ్ళని మనం ఏమైనా ప్రేమించగలమా? ప్రేమించలేం. మనల్ని శత్రువులుగా చూసే వారిని మనం ఏమైనా ప్రేమించగలమా అంటే ప్రేమించలేం. మనం కూడా వాళ్ళని శత్రువులాగే చూస్తాం కదా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంటుంది. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ఏమని సెలవిస్తా ఉంటా ఉన్నాడు దేవుడు అంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది? నన్ను ఎరగని వారు ఉన్నారే, పాపులుగా ఉంటున్నారే, వారు కూడా అలాగే ప్రేమిస్తా ఉంటా ఉన్నారు. మీరు నా యొక్క ప్రేమను తెలుసుకున్నవారు, మీరు నా రక్తం చేత కడగబడిన వారు, మీరు విడిపించబడిన వారు, విమోచింపబడిన వారు, ఆ ప్రేమను పొందుకుంటున్నవారు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏమి మెప్పు లేదు. ఆలోచన చేయండి. మనం ఎలాంటి వారిని ప్రేమిస్తా ఉన్నామంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తా ఉన్నాం. అయితే దేవుడు ఎవరిని ప్రేమించమంటా ఉన్నాడు అని మనం చూస్తే ఇదే 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూస్తున్నారా? ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించే వారంగా మనం ఉండాలి. శత్రువులను ప్రేమించే వారంగా. అమ్మో, కుదరతదా? ఇది జరిగే విషయమేనా? ఇది చేయగలిగేదేనా? ఆచరించగలిగేదేనా? చాలా కష్టం. నో డౌట్, చాలా కష్టం. కానీ మరి ఎలా మన శత్రువులు మనం ప్రేమించగలం? ఎలా చెప్పగలిగాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన చేసి చూపించాడు. ఆయన నీకు నాకు మాదిరిగా ఉండిపోయాడు. ఒకసారి ఆలోచించే, ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఎవరిని క్షమించమన్నారంటే అప్పటి వరకు ఆయన పిడుగుద్దులు గుద్దిన వారిని, అప్పటి వరకు ఆయన మీద కేకరించి ఉమ్ము వేసిన వారిని, అప్పటి వరకు ఆయన గడ్డం బట్టి పీకిన వారిని, అప్పటి వరకు ముసుగు వేసి ముటుక్కాయలేసి గుద్ది ఎవరు కొట్టారో చెప్పుకొని హేళన చేసిన వారిని, అప్పటి వరకు కొరడాలతోనూ బెత్తాలతోనూ కొట్టిన వారిని, అప్పటి వరకు తన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి అదిమిన వారిని, చేతులలో కాళ్ళలో మేకులు కొట్టిన వారిని, హేళన చేసిన వారిని, అవమానించిన వారిని, నిందించిన వారిని, దూషించిన వారిని,
వాళ్ళందరినీ చూసి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. సాధ్యమైందా? సాధ్యమైంది కదా. ఆయన నీకు నాకు మాదిరిగా ఉంటా ఉన్నాడు. మనం ప్రేమించవలసిన వారిని మనం ప్రేమించి తీరాలి. ఇదిగో నీ శత్రువులను నీవు ప్రేమించు. అంతేకాదు అక్కడ రాయబడుతున్నమాట, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా కలువరి శిలువలో చేశాడు. ఆయనకు సాధ్యమైనటివి నీకు నాకు మనందరికి కూడా సాధ్యమయ్యేటట్లుగా ఆయన సహాయం చేయగలిగే దేవుడు. మనం అందరం కూడా అలాంటివి అవి పాటించగలిగేటట్లు, ఆ విధంగా ఉండగలిగేటట్లు ఆయన మనకు మనసునివ్వగలిగే దేవుడు ఆయన. కాబట్టి అమ్మో ఈ కుదరవులే, ఈ జరగవులే, అమ్మో అంత మంచి వాళ్ళు ఎవరున్నారు, అంత ప్రేమించే వాళ్ళు ఎవరున్నారంటే నువ్వు అనుకుంటే ఉండగలవు దేవుని సహాయంతో. కమ్యూనిస్ట్ దేశంలో యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారిని అనేక మందిని తీసుకెళ్లి చెరసాలలో వేస్తే ఒక చిన్న పాప తల్లిని కూడా తీసుకెళ్లి చెరసాలలో వేసిస్తున్నారు. ఆ తల్లికి పుట్టినరోజు రోజున ఆ చిన్న పాప ఒక రోజా పువ్వు తీసుకుని వెళ్ళి తన తల్లికి ఇవ్వాలి చూడాలని చెప్పి ఆ పాప వెళ్తే ఆ యొక్క చెరసాల అధికారి పంపించట్లేదు లోపలికి. కసురుకుంటున్నాడు, తిడుతున్నాడు. సార్ ఈరోజు మా అమ్మ బర్త్డే సార్, నేను ఈ రోజు ఇచ్చి నేను విష్ చేసి ఒక ముద్దు పెట్టుకొని వచ్చేస్తానంటే ఆయన ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. కసిరాడే, పాప దానికి నువ్వు పువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు లేనపో అని చెప్పి కసిరాడు. ఏడ్చింది. సరే సార్ నేను పోకపోయినా పర్లేదు, నేను ఇచ్చానని చెప్పి మీరన్నా మా తల్లికి ఇవ్వండి అంటే ఇదిగో దాన్ని నలిపి పడేస్తాను, నువ్వు ఇంకోసారి ఇక్కడ ఉన్నావంటే వెళ్ళు బయటికి అని చెప్పి తరిమేశాడంట. ఆ చిన్న పాప ఏడ్చుకుంటూ బయటకు వచ్చి తన కన్నీళ్లు తుడుచుకొని మరలా ఆ యొక్క చెరసాల అధికారి దగ్గరకు వచ్చి, సార్ ఏమీ అనుకోకపోతే ఇది మా అమ్మగారికి ఏం అవసరం లేదు, ఈ పువ్వు వేస్ట్ అయిపోద్ది, నేను కొనుక్కొచ్చాను డబ్బులు పెట్టి, ఇదిగో ఇది తీసుకెళ్లి కనీసం మీ మేడం గారి కన్నా ఇవ్వండి సార్ అని చెప్పి చాలా నవ్వుతూ ఇచ్చిందంట. ఆ సైనిక అధికారికి, ఆ చెరసాల అధికారికి దిమ్మ తిరిగిపోయిందంట. వెంటనే బెంచ్ అవతల నుంచి లేసొచ్చి, పాప ఏ పేరు నీ పేరు, నేను కసిరాను కదా, తిట్టాను కదా, కోపగించుకున్నాను కదా, ఆ ఫ్లవర్ నలిపేస్తానని చెప్పాను కదా, నా మీద నీకు కోపం రాలేదా? సరే ఇది వేస్ట్ అయిపోద్ది, తీసుకెళ్లి మేడం గారికి ఇవ్వండి సార్ అని అంత ప్రేమగా ఎలా చెప్పగలుగుతా ఉన్నావు అంటే, సార్ నా యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించాడు నాకు. నా యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించాడు సార్. మిమ్మల్ని ప్రేమించేవారిని మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది అన్నాడు సార్. ఇదిగో మీరు నన్ను ఎన్ని మాటలన్నా, నా తల్లిని చూడడానికి ఒప్పుకోకపోయినా, నన్ను కసిరినా తిట్టినా మీ మీద నాకు ప్రేమ ఉంది, అందుకే మీ ప్రేమని, నా ప్రేమని నేను ఇలా చాటానంటే ఆ పాపను హత్తుకొని దేవుణ్ణి ఎరగడానికి ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీవెవరిని ప్రేమిస్తా ఉంటున్నావు, ఎలా ప్రేమిస్తా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. వినుచున్న మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. మనకు పడని వారు అనేక మంది సమాజంలో ఉండొచ్చు. వారిని శత్రువులుగా భావించకుండా, వారి మీద కోపతాపాలు కలిగి ఉండకుండా వారిని ప్రేమించడము, క్రీస్తు ప్రేమను చూపించడము నేర్చుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడే మాటలను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను మేము కలిగి ఉండేవారా, మీ ప్రేమను మేము సమాజానికి చూపించే వారంగా ఉండడానికి సహాయం చేయమని, ఎవరైతే మీలాంటి ప్రేమ కనబరచాలని ఆశపడతా ఉన్నారో వారందరికీ కూడా దేవనైనా మీరంటే మనసును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.